హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. మనకైతే సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టి అయితే మన విక్టరీ వెంకటేష్ గారు అయితే ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. సో అయితే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారికి విక్టరీ తెప్పించే సినిమా అవుతుందో కాదా అని అయితే ట్రైలర్ చూసి ఒక ఊహాగానంలోకి అయితే ఎంటర్ అవుతాం. ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే అర నిమిషంలో మన ప్రభుత్వం కోల్పోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. సారీ బా, లవ్ యూ బా. ఆహా, ఆది దంపతులండి బాబు. డిస్టెట్ కరా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా? మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. నౌ ద రియల్ ఛాలెంజ్. తెలుగులో మాట్లాడు. తెలుగులో బట్ టార్చర్ రా ఇది. మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి పెంట చేస్తా. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా కదా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి నాకు ఇప్పుడు దాకా అంత ట్రైలర్ బాగానే ఉంది, కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే అన్రియలిస్టిక్ గా ఉందన్నమాట. సో ఇదే మనకు కొన్ని సినిమాల్లో అయితే చూసాము, రంగస్థలం ఇలాంటి వాటిలో కూడా చూసాము. సో కొంచెం అన్రియలిస్టిక్ గా ఉంది. సో అనిల్ రావిపూడి గారు దీని మీద ఫోకస్ చేస్తుంటే బాగుంది అనిపించింది. లైక్ చూడటానికి బాగానే ఉంటుంది కానీ కొంచెం రియలిస్టిక్ ఉన్నారు కదా. ఇప్పుడు సినిమా మొత్తం రియలిస్టిక్ గా చేయరు, అట్లీస్ట్ సెట్స్ లోనే చేస్తారు, కానీ అది మనకు రియలిస్టిక్ గానే కనిపిస్తుంది. సో అట్లాంటి వర్క్ చేస్తుంటే బాగుంది అనిపించింది. సో ట్రైలర్ మొత్తం ఎక్సలెంట్ ఉంది, కానీ మనం మొహం మీద ఒక్క చోట మర్చుంటే మొత్తం ఆ మచ్చే ఫోకస్ అయినట్టు ఈ ఒక్క షాట్ ఫోకస్ అవుతుంది అనమాట. మరి ఇది ఎలా చేస్తారేమో. ఇప్పుడు దాకా అయితే అసలు ఎక్సలెంట్ ట్రైలర్. ఒకసారి ఇంకో కంప్లీట్ చేద్దాం ట్రైలర్ని. విక్టరీ సో 14th జాన్ అయితే మనం అందరం దీన్ని చూద్దాం. ఇక్కడైతే నాకు ఎంత ఎక్సలెంట్ అనిపించిందంటే కామెడీ చూసిన కామెడీ, ఇటు చూడు కామెడీ. కానీ ఒక్కటైతే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే బాధ ఏం కాదు, అనిపించింది అంతే. ఏంటంటే ఇప్పుడు కామెడీ ఎక్కడ ఉందంటే కామెడీ చేసే చోటే ఉండాలి. లైక్ ప్రతి చోట కామెడీ పెడితే క్రింజ్ అవుతుంది. నాకైతే అక్కడ సీఎంని కూడా కమిడియన్ని పెడితే నాకు కొంచెం బాగాలేదనమాట అక్కడ. ఎందుకంటే సీఎం అనేది చాలా పెద్ద పోస్ట్, అంత ఈజీ కాదు. సో కొంచెం అది చూసుకోవాల్సిందని అనిపించింది. అనిల్ రావిపూడి గారు కొంచెం ఆయన మంచోడు కాదనట్లేదు. ఆ యాక్టర్ ఎక్సలెంటే, కానీ ఆ రోల్ కాదనిపించింది నాకైతే. ఇక్కడైతే అసలు నాకు తెలిసి విక్టరీ మరి ఇంకో విక్టరీ పట్టుకెళ్ళిపోతాడేమో. అనిల్ రావిపూడితో కలిసి కామెడీ జోనర్ లో ఆల్రెడీ 2 విక్టరీలు పట్టుకెళ్ళాడు, ఇది ఇంకో విక్టరీ. సో చూద్దాం ఈ సినిమా January 14th ఎట్లా నడుస్తుందో. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.